డెమోక్రసీ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మంలో పోరాటాల పోరుగడ్డైనటువంటి ఈ గడ్డ మీద సదస్సుని నిర్వహిస్తున్నాం. 1946 నుంచి 52 వరకు తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటి కొనసాగింది. భూస్వాములకి ధనసాములకి ఆనాడు నైజామోనికి వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగింది. ఈ పోరాటంలో దాదాపుగా భూస్వాముల భూముల్ని 10 లక్షల ఎకరాల భూముల్ని పంపకం చేయటం జరిగింది. 3000 గ్రామాలలో ఎర్ర జెండాల్ని పాతి విముక్తి చేసుకోవటం అనేటువంటి జరిగింది. ఈ పోరాటంలో 4000 మంది విలువైనటువంటి ప్రాణాలని తృణప్రాయంగా అర్పించారు. అయినా భూమి సమస్య పరిష్కారం కాలేదు. తిరిగి మేము తెలంగాణ పోరాటానికి వారసులుగా ఉన్నాం, దొడ్డి కొమరయ్యకి వారసులుగా కొనసాగుతాం. దున్నేవానికే భూమి ప్రాతిపదిక మీద ప్రజాయుద్ధ పంద మార్గంలో తమ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఈ అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థని కూకటి వేలతో కూల్చివేస్తామని చెప్పి ఈ సదస్సు సందర్భంగా నినదిస్తున్నాం. ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం. రోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో కామ్రేడ్ దొడ్డి కొమరయ్య 78వ వర్ధంతి సందర్భంగా ఖమ్మంలో భారీ ప్రదర్శన సదస్సుని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సదస్సు ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులందరూ కూడా ఐక్యం కావాలి. ఐకమత్యంతోనే ఒక ఐక్య ఉద్యమాలతోనే ఈ దేశంలో విప్లవాన్ని సాధించగలుగుతామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ దృఢంగా నమ్ముతూ ఉంది. అంతేకాకుండా కామ్రేడ్ దొడ్డి కొమరయ్య ఆ రోజు ఉన్నటువంటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏదైతే ఆ రోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందో ఆ రోజు ఉన్నటువంటి నిజాం ప్రభువులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలాడిచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్రని ఈరోజు మళ్ళీ భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం పాలకులు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న మణిపూర్లో చేసినటువంటి పరిస్థితి, ఇలా మహిళలను వివస్త్రలను చేసి నడి బజార్లో నిలబెట్టినటువంటి పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వానికి ఉంది, ప్రధాని నరేంద్ర మోడీకి ఉంది. దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ విప్లవకారులందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో ఫాసిజం ముందుకు వస్తూ ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను మొత్తం కూడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి భూములను మొత్తం కూడా పారిశ్రమలకు పేరుతోనే సజ్జల పేరుతోనే కారిడార్ల పేరుతోనే ఇలా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నటువంటి పరిస్థితులలో భూ పోరాటాలు మరోసారి జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు మరోసారి నిండైనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రం కోసం తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ తిరుగుబాటు కూడా ప్రతిఘటన పోరాట సిద్ధాంత వెలుగులో ఆనాడు దొడ్డి కొమరయ్య ఏదైతే మనకు దారి చూపిండో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో మరో సాయుధ పోరాటానికి ఈ దేశంలో విప్లవకారులందరూ ప్రజలందరూ ఐక్యం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. తొలి అమరుడు దొడ్డి కొమరయ్య తెలంగాణ సాయుధ పోరాటం జరిపి 78 సంవత్సరాల తర్వాత కూడా ఆ సమస్య పరిష్కారం కాకుండా అలానే ఉంది. దానికి వారసులుగా ఉన్న మేము ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ దున్నేవాడిదే భూమి నినాదం అమలు జరిగేదాకా పోరాడతామని నక్సల్బరి శ్రీకాకుళ గోదావరిలోయ ప్రతిఘటనా పోరాటాల వారసత్వంతో దున్నేవాడిదే భూమి నినాదం కోసం పనిచేసే మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీగా నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో ఈ దేశంలో విముక్తి దీర్ఘకాలిక రైతాంగ వ్యవసాయిక విప్లవమే ప్రధానంగా ఇరుసుగా దీర్ఘకాలిక సాయుధ పోరాటంతో మాత్రం విముక్తి అవుతుందని, అప్పటిదాకా ఈ పోరాటాలు ఉంటాయనే దానికోసమే మేము పనిచేస్తూ ఈ భూమి సమస్య మీద ఇవాళ ఆయన వారసత్వాన్ని కొనసాగించాలనే నిర్ణయంతో కార్యక్రమంలో ఉన్నాం.